రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, డబ్బులకు కొదవా? తమ సంపదలకు తగ్గట్టే రాజుగారి తనయుడికి అరుదైన ఖరీదైన కానుక అందింది. ఇది ప్రపంచంలోని పెళ్లి కానుకల్లోనే అత్యంత ఖరీదైన కానుక. ఇప్పటి వరకు ఏ ధనవంతుడు ఇలాంటి కానుకను తన కొడుకు కోళ్లకు ఇచ్చి ఉండడు. అంబానీలు ఆడంబరాల్లోనే కాదు, తమ వారసత్వానికి ప్రేమను అందించడంలోనూ శిఖరం ఎత్తు అని మరోసారి నిరూపణ అయింది. తాజాగా ముఖేష్ అంబానీ తనయుడికి ఇచ్చిన పెళ్లి కానుక విలువ అక్షరాల 640 కోట్ల రూపాయలు. కొడుకు కోడలుకి ఇంత అద్భుతమైన కానుక ఇచ్చిన మరొక ధనికుడు లేడు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, అంబానీ కుటుంబం ఖరీదైన ఆకాశ హామ్యంలో నివసించడమే కాదు, సకల సౌకర్యాలు నిండిన అధునాతన కార్లను వినియోగించడంలోనే కాదు, డిజైనర్ దుస్తులు, ఆభరణాలు ధరించడంలోనూ ఎప్పుడూ ఏ విషయంలోనూ తగ్గరు. ఇది వారి రాజసానికి సింబాలిక్. విలాసవంతమైన జీవనశైలికి వారు పెట్టింది పేరు. అందుకే ముఖేష్ నీతా అంబానీ తమ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ జంటకు దుబాయ్లో ఒక విల్లాను బహుమతిగా ఇచ్చారని వార్తలు రావడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు, కేవలం ఆసక్తిని మాత్రమే రేకెత్తించాయి. అనంత్ రాధికలకు దుబాయ్లోని ఫామ్ జుమేరాలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన విల్లాను కానుకగా ఇచ్చారు. ఈ బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీకి దాదాపు 640 కోట్ల రూపాయలు ఖర్చయిందని అంచనా. ఇది దాదాపు $76 మిలియన్, సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా దుబాయ్లోని అత్యంత ఖరీదైన ప్రాపర్టీస్లో ఒకటిగా పేరుగాంచింది. విల్లా స్పెసిఫికేషన్ ఏంటి అంటే, ఈ భవనంలో 10 విశాలమైన బెడ్రూమ్లు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్, సంపన్నమైన ఇంటీరియర్స్ ఉన్నాయి. ఈ ఇంటిని అద్భుతమైన కళాకృతులతో డిజైన్ చేశారు. ఇటాలియన్ పాలరాయి, డిజైనర్ షీల్డ్లతో అలంకరించిన ఇల్లు ఇది. ఇందులో ఒక ప్రైవేట్ పూల్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ల కోసం ఇప్పటికే 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అంబానీలు మరో 500 కోట్ల రూపాయలను పెళ్లి వేడుక కోసం ఖర్చు చేస్తున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలంతా అంబానీల ప్రీ వెడ్డింగుల్లో పాల్గొన్నారు. ఇప్పుడు పెళ్లి వేడుకల్లోనూ భారీగా సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. సంగీత్ వేడుకతో ఇప్పటికే కోలాహలం ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం జరగనుంది.